సమర్పించే దంపతులు అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బోనం సమర్పించాలి. అలాగేనండి. పద అనే, నువ్వు కూడా రా. నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండవు, నీకు తెలుసు కదరా. అందరితో పాటు వచ్చాం కదా, ఇష్టం లేకపోయినా చెయ్యాలి. నువ్వురా. పద విష్ణు. కృష్ణ, పదమ్మా. అసలు తంతు ఇప్పుడుంటుంది శిఖరా. తల మీద బోనం రాధ దించినప్పుడే వాళ్ళు కలిసి అమ్మవారికి బోనం సమర్పించినట్టు. ఖచ్చితంగా రాధ ఆ పని చెయ్యడు మేడం. అమ్మవారికి దండం పెట్టు. అక్క, నువ్వు వెళ్ళి బోనం ఇవ్వు.
అమ్మా, మా అమ్మాయి అల్లుడు కలిసి నీకు బోనం ఇచ్చేలా చేసుకున్నావు. అంతా నీ దయ తల్లి. అమ్మా, నేననుకున్నట్టుగానే రాధా గారు కృష్ణ కలిసి నీకు బోనం సమర్పించారు. ఇక నువ్వే వాళ్ళని కలపాలమ్మా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదే. తాగిందంతా దిగిపోయింది. ఇంకో క్వార్టర్ వేయాల్సిందే. ఛ! అనుకున్న వాటిల్లో ఏ ఒక్కటి జరగట్లేదు, అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మీరు ఏది సరిగ్గా ప్లాన్ చేయరా మేడం? ఇంకెందుకు ఇక్కడ? ఇంటికి వెళ్దాం పదండి. శిఖరా, అవును మేడం, రాధని టెంపుల్కి రాకుండా ఆపుతానన్నారు, కానీ రాధ వచ్చాడు. కృష్ణ రాకుండా కార్ని ఆపించారు, కానీ రాధే కార్ని లాగి దారి క్లియర్ చేశాడు. ఆ కృష్ణని గుళ్ళోకి రాకుండా ఆపుతాను అన్నారు, కానీ కృష్ణ మంటల్ని దాటుకొని గుళ్ళోకి వచ్చింది. ఆఖరికి రాధాకృష్ణల్ని కలిపి బోనం సమర్పించనివ్వను అన్నారు. అది కూడా జరిగిపోయింది. వాళ్ళు అనుకున్నవి చేసేశారు. మీరు ఓడిపోయారు. షడప్! నేనింకా ఓడిపోలేదు. ఇంకేముంది మేడం మీరు చేయడానికి? రాధ ఆఫీస్ నుంచి వచ్చుండొచ్చు, కృష్ణ గుళ్ళోకి వచ్చుండొచ్చు, ఇద్దరూ అమ్మవారికి బోనం ఇచ్చుండొచ్చు. కానీ ఇదంతా ప్లాన్ చేసిన విష్ణు సేఫ్గా ఇంటికి వెళ్ళదు. ఈ గుళ్ళోనే అందరి ముందు దాన్ని చంపేస్తాను. విష్ణుని చంపేస్తారా? ఎలా మేడం? ఇంట్లో దానికొక రెడ్ శారీ ఇచ్చాను. అవును, పండుగకి కట్టుకోమని ఇచ్చారు. పండక్కి కాదు శిఖరా, దానికి పిండం పెట్టడానికి ఇచ్చాను. చీరతో దాన్ని ఎలా చంపుతారు మేడం? చెప్తాను. అక్కడో గోశాలుంది కదా, అందులో ఓ ఎద్దుంది. నువ్వెళ్ళి దాని కట్లు విప్పు. అది ఇటు వస్తుంది, దాని కంట్లో విష్ణు పడుతుంది. దాని కాళ్లతో కొమ్ములతో విష్ణుని పొడిచి తొక్కి చంపేస్తుంది. ఎందుకు మేడం? ఆ ఎద్దుకు విష్ణుకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? ఎరుపు రంగంటే ఎద్దుకి ఇష్టం ఉండదు శిఖరా. ఓ, అర్థమైంది మేడం. విష్ణుకి ఎరుపు చీర ఇచ్చింది అందుకన్నమాట. సరే, వెళ్ళి చెప్పిన పని చెయ్యి. ఈ ప్లాన్ అయినా సక్సెస్ అవ్వాలి. ఓకే మేడం. మంచిలోకి ఏదో ఒకటి కావాలి. ఎలా? అన్నయ్యకి ఇచ్చొస్తాను. పెట్టు కృష్ణ. కృష్ణ, నువ్వు కూడా తిను. అక్క అక్క, విష్ణు అక్క, ఏమైంది? అయ్యో విష్ణు అక్క, విష్ణు నీళ్ళు పట్టుకోండి. అక్క,
త్వరగా రమ్మా వెళ్ళు త్వరగా తీసుకురా తింటావా? వద్దు బ్రదరు, పచ్చడి లాంటిది ఏమైనా ఉంటే మంచికి. చిచి, మంచి ఇంకెవరినైనా అడగాలి. అలా అనండి కృష్ణ త్వరగా రామ్మా. విష్ణు కృష్ణ అమ్మా కృష్ణ 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 అయ్యో విష్ణు అమ్మా కృష్ణ కృష్ణ పదండి 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 వచ్చేస్తుంది. పదండి 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 కృష్ణ కృష్ణ త్వరగా రామ్మా. విష్ణు విష్ణు అక్క వెళ్ళిపోండి. అక్క అక్క విష్ణు 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 అయ్యో అమ్మా విష్ణు
విష్ణు విష్ణు విష్ణు విష్ణు అమ్మా, విష్ణు జరగమ్మా వెనక్కి జరుగు. విష్ణు విష్ణు తప్పించుకుంది. ఈ ప్లాన్ కూడా పోయింది మేడం. విష్ణు 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 అమ్మా, విష్ణు 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 ఏం కాదు విష్ణు నీకేం కాదు. విష్ణు అక్క అక్క విష్ణు ఏమైంది విష్ణు అక్క అక్క చూద్దాం పద. విష్ణు 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 ఏమైందమ్మా విష్ణు అమ్మ విష్ణు విష్ణు ఏమైందమ్మా అమ్మా. విష్ణు 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 అమ్మా విష్ణు డాక్టర్ 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 త్వరగా మా అక్కని చూడండి డాక్టర్. ఏమైంది గుళ్ళో ఎద్దు అటాక్ చేసింది. నా బిడ్డకి ఎలా ఉందో చూడండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. మీరందరు ఇక్కడే ఉండండి, పేషెంట్ తీసుకెళ్ళండి. సిస్టర్, ఆమె ప్రెగ్నెంట్ అని ముందే ఎందుకు చెప్పలేదు? ఏమైంది సిస్టర్? కడుపులో పిండానికి ఏమన్నా అయిందేమోనని డాక్టరు డౌట్ పడుతున్నారు. వెంటనే స్కానింగ్ చేయించాలి. విష్ణు అయ్యో అమ్మా విష్ణు అమ్మా విష్ణు అయ్యో సిస్టర్ కడుపులో బిడ్డకేం ప్రమాదం లేదు కదా? స్కానింగ్ తీస్తేనే తెలుస్తుంది. కృష్ణ విష్ణుకి ఏంటిలా అయింది అయ్యో విష్ణు కడుపులోని బిడ్డ కోసం మౌనం ఎత్తుకుంటారు మావయ్య అని అడిగింది. ఇప్పుడు ఆ బిడ్డకే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? విష్ణు అన్నయ్య ఈ రోజు ఎన్ని గండాలు వచ్చినా కాపాడవు తల్లి. నా బిడ్డ కడుపులోని పిండాన్ని కూడా నువ్వే కాపాడమ్మా. అమ్మా అమ్మా నువ్వే దిక్కు తల్లి. విష్ణు అయ్యో ఏం కాదురా. విష్ణు తల్లి బతికిన బిడ్డ చావడం ఖాయం. అంటే గ్యారంటీగా విష్ణు కడుపు పోయిందంటారా మేడం? అందులో డౌటే లేదు. కాసేపట్లో డాక్టర్ బయటకొచ్చి ఈ విషయమే చెప్తాడు చూడు.